ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్లో ఎస్డీఆర్ఎఫ్ బృందం పాలుపంచుకుంటోంది. రాత్రి ఎన్డీఆర్ఎఫ్తో సహా వీరు కూడా చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిని కాపాడడానికి ప్రయత్నించినటువంటి బృందంలో రెస్క్యూ టీంలో ఒకరైనటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో వారంతా కూడా లోపల టన్నెల్లోకి 12 కిలోమీటర్ల మేర ప్రయాణించి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా, మీరు లోపల నిన్న దాదాపు 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు రెస్క్యూ టీంలో. ఎట్లా ఉంది సిచ్యువేషన్ లోపల? మేము తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ టీము ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మాకు టన్నెల్లో కొలాప్స్ అయినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని మేము నిన్న 10 గంటలకు రావడం జరిగింది. మార్నింగ్ 10 గంటలకు వచ్చి 3 గంటల టైంలో ఒకసారి లోపలికి పోయి వచ్చినాం. టన్నెల్ అంటే ట్రైన్ సహాయంతో పోయి వచ్చినాం ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ తీసుకొని. పోతే ఒక 10 కిలోమీటర్లు దాటిన తర్వాత మొత్తము మట్టి కూలిపోయింది, వాటర్ వచ్చేసింది. ఇక అక్కడ సిచ్యుయేషన్లో ఏం చేయనికే లేదు. అక్కడ వాళ్ళు ఉన్నారా మరి ఏమైందనేది సిచ్యుయేషన్ ఏం తెలియట్లేదు. అది చూసి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నాం. మళ్ళీ మా ఆఫీసర్స్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే మళ్ళీ వెళ్ళి రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము రెడీ టు ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఓకే, లోపల 10 కిలోమీటర్ల తర్వాత మట్టి నీళ్లు కూరుకుపోయాయని చెప్తున్నారు. మళ్ళీ ముందుకు పోయేందుకు అవకాశాలు ఉన్నాయా? ఎట్లా పోతారు ఒకరు పోవాల్సిన పరిస్థితి ఉంటే? ముందు పోయే అవకాశం 100% లేదు సార్. అక్కడ ముందు పోయే అవకాశం లేదు. ఏమున్నా ఆ మట్టిని తీసుకుంటా రెస్క్యూ చేసుకుంటా పోవాలి, కానీ ముందు పోయే అవకాశం అయితే లేదు. మనం చేయలేము, రెస్క్యూ చేయలేము అసలు అక్కడ. అంటే అధికారులు చెప్పిన దాన్ని బట్టి 14th కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు. 13-14 కిలోమీటర్ మధ్యలో. సో ఒకవేళ మీరు అక్కడికి పోవాలి అంటే ఎట్లా సిచ్యువేషన్ ఏంటి అసలు? రెస్క్యూ చేయడానికి ప్రయత్నిస్తాం సార్, 100% ప్రయత్నిస్తాం. కానీ అక్కడ ఆక్సిజన్ లేదు, అంతా ఇబ్బందిగా ఉంది. మొత్తం చీకటి ఉంది, కరెంటు లేదు. ఈ సిచ్యువేషన్ ఇట్లుంది. ఓకే, మొత్తం మీద నిన్న టన్నెల్లో దాదాపు 10 కిలోమీటర్ల లోపలికి వెళ్లిన తర్వాత ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. లోపలికి ముందుకు సాగేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. తమ అధికారుల ఆదేశాల మేరకు తాము రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లోపల మాత్రము మట్టి నీళ్లు పేరుకపోయిన సిచ్యువేషన్ ఉంది. ముందుకు పోయే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరోపక్క కరెంటు లేదు, ఆక్సిజన్ కూడా అందడం లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో మరి ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళాయి, సింగరేణికి సంబంధించినటువంటి బృందాలు కూడా టన్నెల్ లోపలికి వెళ్ళాయి, పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మరి ఫర్దర్ గా అధికారులు ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకున్నా తాము రెస్క్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు.